మానవుల లేదా జీవుల పుట్టుకలో దిగువ 3వ మెట్టు అనగా పరం, తదుపరి శివం, తర్వాత 3వది శక్తి. భౌతిక శాస్త్రంలో ఎనర్జీ, శక్తి అంటే బదిలీ చేయగలిగే పరిమాణాత్మక గుణం. అంటే ఒక స్థానం నుండి ఇంకొక స్థానాన్ని, అంటే శక్తి వివిధ రూపాలుగా ఒక రూపం నుంచి ఇంకొక రూపంలో మారే విషయము మనకి తెలుసు. భౌతిక శాస్త్రంలో శక్తి అంటే బదిలీ చేయగలిగే పరిమాణాత్మక గుణం. పరం నుండి శివశక్తికి ఒక రూపం నుండి ఇంకొక రూపానికి మార్చగలిగేదే శక్తి. శక్తి వివిధ రూపాలలో ఉంటుంది. ఉష్ణము అనగా వేడి మరియు కాంతి, లేదా చాలా రూపాలలో శివతేజాన్ని శక్తిగా మార్చి వెలువరించేయగలిగేది లేదా బయటపడేయగలిగేది. హిందూ ధర్మంలో ఈ శక్తి శివుని భార్య పార్వతీదేవిలో ఉన్నాయని అంటారు. శక్తి లోకరక్షణకే కాకుండా విష్ణువుల రాక్షస సంహారిని కూడా. లోకాలను రక్షించి ప్రజలకు ఆనందాన్ని కలిగించేది కూడా శక్తి మాత్రమే. గాడ్ ఇన్ యూ ఛానల్ ద్వారా అతి సనాతన మరియు పురాతన నిరాకార కృష్ణయోగ సాధనా జ్ఞానంతో, స్వీయ దర్శనాలతో, అనుభవాలతో అతి ప్రాచీన గ్రంథ పఠనం ద్వారా స్థిరపరుచుకొని వీడియోలు విడుదల చేస్తున్నాము. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి. కానీ వీక్షకులు లక్షల కొద్దీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్, షేర్ మరియు లైక్ చేయవలసిందిగా ప్రార్థన.